హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. చిలకడ దుంపతో ఇలా ఒకసారి స్వీట్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. పిల్లలకి ఉడకబెట్టిస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చెయ్యమ్మా అని అడుగుతారు. అంత బాగుంటాయి టేస్ట్ అయితే. ఈ స్వీట్ ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువలో అయిపోతుందండి. పావు గంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చిలకడ దుంప అనేది మనకి ఈ సీజన్‌లోనే దొరుకుతుంది. ప్రతి సీజన్‌లో దొరికే ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా పిల్లలకి పెడుతూ ఉండాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా చిలకడ దుంపల్ని ఒక పావుగంట వాటర్‌లో నానపెట్టుకోవాలండి. అలా నానపెట్టుకోవడం వల్ల ఇసుక అనేది త్వరగా వచ్చేస్తుంది. తర్వాత వాటిని బాగా కడుక్కొని చివర్లో కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న సైజులో వాటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంటే పీసెస్ అనేది మరీ చిన్నవి కాదు, అలా అని మరీ పెద్దవి కాదు. మీడియంకి కొంచెం తక్కువలో అయితే సరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న పీసెస్‌లోకి హాఫ్ కప్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇందులో మనం బెల్లం యాడ్ చేస్తాం కదండీ. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కదుపుకొని, మూత పెట్టుకొని స్టవ్ హైలో పెట్టి ఒక 4 నిమిషాలు ఉడికించుకోవాలి. 4 నిమిషాల్లోనూ మూత తీయకూడదండి. అలా వదిలేయాలి. 4 నిమిషాల తర్వాత రెండో వైపుకి పీసెస్‌ని టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 4 నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ హైలో పెట్టుకొని. 4 నిమిషాల తర్వాతండి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇంకొకసారి వీటిని బాగా టర్న్ చేసుకొని దానిలోకి ఒక 3 స్పూన్స్ వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం కొంచెం బాగా దంచి పెట్టుకొని వేసుకోవాలండి. పౌడర్‌లా చేసి వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. 3 నిమిషాల తర్వాతండి మళ్ళీ వీటిని జాగ్రత్తగా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత బాగా దంచిపెట్టిన ఒక ఇలాచీని ఇలా వేసుకోవాలండి. ఫ్లేవర్ కోసం బాగుంటుంది టేస్ట్. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మూత పెట్టనవసరం లేదండి. ఇలా వీటిని జాగ్రత్తగా మధ్య మధ్యలో కదుపుకుంటా ఉండాలి. వాటర్ అనేది అయిపోయినట్టు అనిపిస్తే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకోవచ్చండి. ఎక్కువ కాదు. ఇలా జల్లుకున్నట్టుగా వేసుకోవాలి వాటర్ అనేది. మీరు అనుకోవచ్చు కుక్కర్‌లో దుంపలు అలానే బెల్లం వేసి విజిల్ పెట్టించేస్తే అయిపోతుంది కదా అని. అలా కాకుండా ఇలా చేయండి. టేస్ట్ అనేది బాగుంటుంది. కుక్కర్‌లో నార్మల్‌గా ఉడికించుకొని తినింది బాగుంటుందండి. ఇలా బెల్లంతో ఉడికిందైతే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా బెల్లం అంతా బాగా దగ్గర పడిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 4 నిమిషాలు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మనం పీస్‌ని చెక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలండి. చూసారు కదా బెల్లం పాకం అనేది మనకి తీగ పాకంలాగా వచ్చేయాలి. అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పాకం చిలకడ దుంప. టేస్ట్ అయితే భలే ఉందండి. మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందండి మరి ఈ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.